అందరూ క్యాప్షన్ అయితే చూశారు కదా. ఇంకా అనుకోవచ్చు మీరు ఏంది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ ఏదో అంటున్నారు అనుకుంటున్నారా. కంటే నేను మామూలుగా ఇలా చెప్తే ఏం బాగోదండి. ఇంకా నేను ఇప్పుడు పనులు చేసుకునే విధంగా అయితే పనులు చేసుకుంటూ అయితే మీకు చెబుతాను. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెగిటివ్గా అయితే మాట్లాడద్దు. నేను నాకు బాగలేదని కామెంట్ పెట్టారు, అన్నీ తినొచ్చు అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి, ఇద్దరైతే కామెంట్ చేశారు. ఇంకా అలానే ఇంకా ఫ్రూట్స్ తిందామంటే ఇంకా రేపు అమ్మాయిని తీసుకొని పేటకి వెళ్తున్నాను బుడ్డిగాన్ని మండే అయితే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆడైతే ఫ్రూట్స్ తీసుకుంటా. ఇంక ఇటైతే ఫ్రూట్స్ కొందామన్నా ఇంకెవరు రావట్లేదు. ఇంకా గుడ్ న్యూస్ ఏంది బ్యాడ్ న్యూస్ ఏంది అనుకున్నారా, మా జీవితాల్లో జరిగేయనండి. ఇంక ఇప్పుడు కాకుండా నేను పనులు చేసుకుంటున్నాను కదా, ఇంకా చూపిస్తా మాట్లాడేసుకుందాం కదండి. అనుకోవచ్చు ఇంకా మీకేం ఇబ్బందులు ఉంటాయమ్మా, ఇంక యూట్యూబ్ మీద బాగానే సంపాదిస్తున్నారు. కానీ అయితే మాకైతే నిజం చెప్పాలంటే ఈ మంత్ కూడా అసలు $100 అయితే కంప్లీట్ అయితే కాలేదండి. ఇంకా శాలరీ కూడా పడలేదు. ఇంకా నెలకి ఈఎంఐస్ అని అదే బుడ్డిగాడికి ముందు వీటికి బావే చూసుకుంటా ఉన్నాడు. ఇంకా బావ ఎప్పుడన్నా డబ్బులు ఫ్రూట్స్ కావాలంటే తెచ్చిపోయినా కానీ మనీ ఇస్తాడు. ఎందుకంటే ఒక్కసారి మర్చిపోతూ ఉంటాడు. అందుకని చెప్పేసి అయితే మా ఊరు వస్తారండి ఫ్రూట్స్. ఏటేమో రేట్లు ఎక్కువ చదువుతున్నారు ఎండలకి, అదే కొమ్మల పొడటైతే మామూలుగానే. ఇంకా అనుకోవచ్చు ఇంకా మీకే బాకీలు ఉంటాయా ఎవరికి ఉండవని. ఇంకా మేమైతే అనుకున్నాము పొలం వస్తే అంతా తీరిపోయిద్ది అనుకున్నా. ఒక పొలం మీద కూడా ఇంకా అట్టయితే వచ్చినాయండి. ఇంకా ఇప్పుడైతే ఇంక బావ ఒక్కడే కష్టపడతా ఉన్నాడు. ఇంకా ఇలా కష్టపడతాడని అసలు అనుకోలేదండి. ఇంక బావ అయితే వచ్చి ఎడ పనికి వెళ్ళాడు. మళ్ళీ ఇంకేడు నుంచి పని నుంచి వచ్చిన సాయంత్రానికి మళ్ళీ టంగుటూరు అయితే వెళ్ళాడండి. ఇంకెందుకు బావ అంత దూరం అంటే వెళ్ళాలి తప్పదు, ఇంకా సంపాదించుకుంటూ ఉండాలి, ఇంక ఇలానే ఉంటే ఎలాగన్నాడు. ఇంకా అసలు ఎండలు అయితే విపరీతంగా మామూలుగా లేవండి. అసలు ఇంటికాడ ఉంటే వాళ్ళు ఎండలకు బెత్తరపోతున్నారు. ఇంకా ఎండలో ఇంకా బావ నీళ్ళెట్టు కడుతున్నాడో ఏమో అయితే అనుకుంటా ఉన్నాము. ఇంకా నేను కూడా బాగున్నా బాగాలేకపోయినా ఎంతో కొంత హుషారు అయితే తెచ్చుకొని ఇంక పని అయితే చేసుకోవాలి కదండి. ఇంకా అలానే ఉంటే ఇంకా అలానే ఉండిద్ది, బాగోలేనట్టు పేషెంట్గానే ఉండిద్ది. అందుకని చెప్పేసి అయితే ఇంక చిన్నగా అయితే ఇంకా అన్నీ సర్దుకుంటా ఉన్నాను. నాకైతే తమ్ముడు ఉన్నాడండి. ఇంక వాడు అన్నీ మట్టి చేస్తూ ఉంటాడు ఎంత సర్దినా కానీ. ఇంకైతే ట్రైల్ అనమాట, కోడిని అయితే ఒక కింద పట్టబెట్టి ట్రైలో కప్పెడతాం. ఇంకా అదైతే ఇంక ఇంట్లో ఉండిద్ది, బయట అయితే కుక్కలు వస్తూ ఉంటాయని. ఇంకా చెప్పుకుంటే తీరే కష్టాలు కాదులేండి. ఇంకా మీరేమో యూట్యూబ్ మీద వస్తాయని అనుకుంటూ ఉంటారు మీరు. ఒకసారి అయితే ఎండలు చూడండి ఇంకెలా ఉన్నాయో. ఇంక ఎండలు అయితే మామూలుగా కాయట్లేదు. ఇంకా రేపు సండే అని చెప్పేసి అయితే ఇంకా పూలైతే కోస్తూ ఉన్నాము. ఓ పక్క అయితే మా బుడ్డమ్మాయి అయితే నిద్రపోతూ ఉంది, మా అబ్బాయి కూడా నిద్రపోతూ ఉన్నాడు. ఇంక అందుకని చెప్పేసి మా నాయనమ్మ పూలు కోస్తూ ఉంది. ఇంకా నేను కూడా ఇంటిగా ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది అని అయితే ఇంకా ముసుగేసుకొని అయితే ఏం కాదులే ఇంకా నెత్తి ముసుగేసుకొని గబాను కోద్దాము. మా నాయనమ్మ కూడా ఎక్కువ పని చేయలేదండి, ఇంకా నడువు నొప్పి వస్తుంది, ఇంకా హెల్ప్ చేద్దామని అయితే ఇంక నేను కూడా వెళ్ళేలోపే ఇంక మా బుడ్డిగాడు అయితే ఇంకేడుపు మొదలుపెట్టింది. ఇంకా బుడ్డమ్మాయి కాడ ఉన్నాను. ఇప్పుడు ఎండలే ఇటు కాసినాయి. అప్పుడైతే పని చేశాను కాబట్టి అంత ఎండకైనా ఉన్నాను. అంటే బుడ్డి కానీ లేకుండా కానీ ఎండలకి ఎప్పుడు వెళ్ళలేదు కదండి. ఇంకా అందుకే ఎండ బాగా కాస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఆ వీడియో స్టార్ట్ చేస్తానో లేదో ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా బేవమని ఏడుస్తూ ఉంటుందండి. ఇంకా ఉయ్యాల్లో అయినా సరే ఎడైనా సరే ఇంక మా అమ్మాయి ఆడుకోవడం ఒకటే, అసలు పడుకోదన్నమాట. ఇక ఓ బుడ్డి అన్నా కానీ పడుకోదు. ఇంకా పక్కలో కానీ మనిషి ఎత్తుకోవాలండి, లేకపోతే వరకునే ఉయ్యాల్లో వేస్తే పైకి చూస్తూ ఉంటుంది. ఊపినంతసేపు ఏమో బాగా నిద్రపోద్ది, తర్వాత ఏమో లేసి ఏడిసి అస్సలు మాట ఏందో చిన్నగా అలా ఊపాలన్నమాట. ఇంక ఊపుతానే ఉంటే నిద్రపోయిద్ది, గుర్తనమాట. ఊగుతూ ఉంటే ఆడదు, ఊపిపోతే ఏడుస్తుందండి మా బుడ్డిగాడు అయితే. అది కాక కరెంటు పోయిందనమాట. ఇంకా మా అబ్బాయి కూడా ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా తొందరగా అయితే పూలు కొయ్యాల. మా వదినకి అయితే చాలా ఇష్టం అండి. సండే అయితే ప్రార్థనకి వెళ్తా పెట్టుకునేది. ఇంకా మేము వచ్చేసరికి ఏమో ఇంక ఇంట్లో నేను మా నాయన మేము ఉండటం. అసలు ఈ కాలం ఏమో కానీ అందరికీ బాకీలేనండి. అసలు పొలం వేసిన వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. మేము నష్టపోయామని చెప్పలేం, లాభం పొందామనలేమండి. ఇంకా అలా ఉంది పొలం పెట్టుబడి మీద వచ్చిన డబ్బులు అయితే. ఇంకా మా నాయన మేము ఇంకా ఎండ వద్దు అంటే తర్వాత పిల్లలు తాగం చేస్తారంటుంది. ఇంకేం చూడండి
చెప్పుకుంటే తీరే కష్టాలు అయితే ఏం కాదండి. ఇంక ఎండలకి మామూలుగా అలానే ఎండలకి పని చేయాలన్నా చేయలేము. అలా మేమైతే ఖాళీగా ఉండి అయితే వీడియోలు తీయమండి. ఇంకా మామూలుగా జస్ట్ ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా, బావ ఒక్కడే పని చేస్తున్నాడు, సహాయంగా ఉండిద్దని చెప్పేసి అయితే తీస్తున్నాను. ఏదో ఇంట్లో మాకు ఇంకా డబ్బులు కావాలి, వాటి మీద వీటి మీద డబ్బులు వస్తాయని కాదు, మా లైఫ్ జర్నీ చూపించి అలానే మేము కష్టపడే అయితే దాంట్లో పెట్టుకుంటూ ఉంటాము. అచ్చం యూట్యూబ్ మీదే ఉండాలంటే ఇంకా సరిపోదండి, బయట కూడా కొంచెం పనులు చూసుకోవాలి. ఇంకా బావ అయితే ఇంకా అలా టంగుటూరు వెళ్ళాడు. రోజు వీడియో కాల్ చేస్తాడనమాట బుడ్డమ్మాయిని చూడటానికి. ఇంకా అసలు మధ్యలో తలకిందులైనాయండి. ఇంకా బావ వచ్చినప్పుడు చూస్తాను ఆ విషయం ఏందనేది. ఇంకా చాలా ఒకటికి అయితే నష్టపోయాం. ఇంకా బావ అయితే బుడ్డిగాని చూడండి ఉండలేడు. వినకుండా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బుడ్డిగాని చూడడానికి వస్తే వస్తూ ఉంటాడనమాట. ఈసారి 1 మంత్ అంతా నేను ఈడే ఉంటాను, ఈడ బాగానే ఉంది అని అంది. అమ్మ నువ్వు వద్దులేమ్మా ఇల్లు, నీకు నడువు నొప్పి కదా అని చెప్పేసి అయితే ఇంక నేనైతే పూలు కోస్తూ ఉన్నానండి. మా నాయనమ్మని పాపం ఎంతసేపు పని పూలు కోసిద్ది ఒంగోని, మనకే ఎండలో ఉంటే ఏదోలాగా ఉండిద్ది. అందుకని మా నాయనమ్మని అయితే పంపించేసాను అనమాట. ఇంకా మా అమ్మ మా అన్నయ్య పనికి వెళ్ళారు, అలానే మా వదిన వెళ్ళింది. ఈ ఎండలో పని ఎలా చేస్తున్నారు అని తలుచుకుంటేనే భయం పడుతుంది. అప్పుడు నేను వెళ్ళానండి ఈ ఎండాకాలంలో మిరగాయలకి వాటికి వీటికని, అలవాటు అయింది కాబట్టి అట్టుంది. ఇప్పుడు లేకపోయేసరికి అసలు ఎండింది ఎలా కాస్తుందో బాబు అనుకున్నాను. మా చెట్లు అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి దగ్గర నుండి అయితే ఇగోండి చూపిస్తున్నాను. మా కనకాంబరాలు అనమాట. మీకే పువ్వులు ఫేవరెట్ కామెంట్ చేయండి. చూసారు కదండి కనకాంబరాలు అయితే ఇంకా అలా కోస్తూ ఉన్నాను. మరి బావ ఫోన్ చేయాలా ఇంకెలా ఉన్నాడు ఏమోనండి. ఇంకా దగ్గర ఉంటే ఇంకిద్దరం పనికి పోతే ఒకలాగా ఉండదు, ఒకేళ్ళే వెళ్తాం కాబట్టి ఇంక ఇప్పుడు అయితే అనిపిస్తూ ఉంది బావ ఒక్కడే కష్టపడుతున్నాడు, ఇంకా ఏందా మా పరిస్థితి ఏందో అనుకుంటున్నాం. మరి అంతా దేవుడి మీదే భారం అండి. సరేనండి ఇంకా పూలైతే కోసుకొని వచ్చానమాట. ఇంకా ఎండ కదండి చెమటలు అని చెప్పేసి అయితే ముడి పెట్టాను జడేయకుండా, మెడ మీద పడి చీదరగా ఉండి అలానే చెమటలు మూలకు వస్తుంది అని. ఇగండి మా చెట్టు పూలు అయితే ఇవి అన్నమాట. ఇవి మొత్తం అయితే మాల కట్టేసుకోవాలా. అసలు నాకు కనకాంబరాలు అంటే ఇంక చాలా ఇష్టం అనమాట. ఇంక ఇగోండి ఇంక ఇవన్నీ అయితే అయినాయి. మా 2 నాయనమ్మలు పచ్చకెళ్ళారు, వాటికి కూడా చెట్లకి మేమే నీళ్ళు పోసి పెంచుకొని కోసుకుంటున్నాము. కాయ అయితే మూరైని ముందుగానే మా నాయనమ్మ కట్టింది. మా చెట్టు పూలు అయితే కోసాము. ఇంకా మా అబ్బాయి నిద్రపోతున్నాడు కాబట్టి, మా అమ్మాయి నిద్రపోతుంది కాబట్టి ఇదే సరైన సమయం. నాకు ఎప్పటి నుంచి అయినా కనకాంబరాలు చూడడానికి భలే కలర్గా ఉంటాయి. ఈ రకం కాకుండా ఇంకో రకం ఉండిద్ది అనమాట. అవి అంటే ఇంకా ఇష్టం, జడకు పెట్టుకుంటే అసలు భలే గుండె. కాకపోతే వరకు నేను పడిపోతాయి. నాకు గులాబీ పువ్వు అన్న కనకాంబరాలు అంటే ఇష్టం, ఇంకా ఏ పూలు అంటే ఇష్టం ఉండదు నాకు. ఇయ్యేనమాట మెయిన్ ఇష్టం, గులాబీ దానికి కనకాంబరాలు. సరే మీకే పూలు ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. మా వదిన నేను పనికి వెళ్తా కొయ్యి అని చాలాసార్లు చెప్పి, మా వదినకి పూలు అంటే చాలా ఇష్టం అండి. ఏమైనా పెట్టుకుంటుంది, ఏ పూలైనా మా వదినకి చాలా ఇష్టం కాబట్టి ఇంకా నెట్లో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇష్టమైనా కానీ పెట్టుకోవడానికి ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు. ఇంకా మా వదినకి కోసాను కదా, రేపు వెళ్తే నేను కూడా సండే చర్చికి వెళ్తాను. పెందలాళ్ళు వేసి మామూలుగా దర్శనం చెప్పినా ఏదో ఇప్పుడు చేస్తే బేబీ ఇప్పుడు చేయొచ్చు లేదా, రేపు అయితే చేసి చర్చికి వెళ్ళాలా. ఇంక ఎలా మాల కడతారనేది మా నాయన మాల కట్టింది చూపిస్తాను చూడండి. అయితే ఎడేసానండి మా నాయనమ్మ. ఆడేసిందాము నిన్ను వేసిందా ఆడుకుంటావు మరి పని చేసిద్దమ్మా, పని చేసుకుని ఆడుకుంటావా? ఆడుకో. నా నాయనమ్మ వచ్చేసి ఇంక పూలు మాల కడ ఎన్నైనా ఒకసారి పైకి లేపమ్మాయి. ఓ బిడ్డే దొంగ దొంగ. ఇగోండి మాలుగా ఇవే మోర పెంచామంటే ఇంకా కాసి నుండి కట్టాల్సిన మేము ఇంకా 4 కడుతున్నాం. ఇగోండి ఇలాగా 4 వచ్చేసి కడతా ఉన్నా. ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, మిగతా అంతా చక్కగా కట్టేసింది. అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది చూసుకోలేనట్టుంది. మా బుడ్డ అయితే ఒకటే ఆడుకుంటుంది. ఆడుకుంటున్నావా? ఆడుకో, పోయి పని చేసుకుని వస్తా. ఆవిడే
బుడ్డి ప్రిన్స్ బా బిడ్డ పెంచి బిడ్డ పెంచివా కొడతావు కాలుతో మమ్మీని కొడతా మీ నాన్నని ఎక్కులు వస్తున్నాయి అమ్మ మా అమ్మకి ఎక్కులు వస్తున్నాయి నాన్న తెలుసుకుంటున్నాడు నిన్న సరేనండి. ఇంక ఇప్పుడు అయితే పని అంతా అయిపోయిందనమాట. ఇంక బుడ్డికాడికి నీళ్ళు పెట్టడమే ఉంది. మాకు మామూలుగా ఒక యూట్యూబ్ మీదే కాకుండా ఇన్నున్నా కానీ అటు పనులు చూసుకుంటే ఏవి చూసుకుంటే ఇంక ఈ పనులు ఆ పనులు చూసుకుంటే మా డైలీ వ్లాగ్ అనేది మీకైతే షేర్ చేస్తున్నామండి. మా కష్టాలు మాకు సంతోషం వచ్చినా మరి మామూలుగా ఏదైనా బాధ వచ్చినా షేర్ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా మ్యారేజ్ వీడియోస్ ఉంటే ఇంకా యూట్యూబ్లో మీతోనే షేర్ చేసుకుంటా. అదంతా ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంకా చెప్పుకుంటా ఉంటే ఇంక చాలానే ఉంటాయి. ఇంకా అసలు అంతే ఇంక చేసేది ఏం లేదు. నాకు అసలు ఒకటేనండి. ఇంక అంతకుముందు అయితే బావ నేనైతే కంచెర్ల పనికి వెళ్ళేవాళ్ళం ఇద్దరం కలిసి సిమెంట్ పనికి. అప్పుడు ఇంకా బావకి అప్పుడు నేను తోడున్నా కాబట్టి ఇప్పుడు ఒక్కడే అని చెప్పేసి అయితే ఇంకొంచెం ఇంకా అందుకే ఒక బుడ్డ అమ్మాయి కానీ ఒకవేళ పుట్టకుంటే ఇంకిద్దరం బాగా కలిసి చేసాం. అప్పుడు ఏం అనిపించలేదు. అంటే ఇద్దరం కలిసి కష్టపడుతున్నాం కాబట్టి ఇప్పుడు బావ అక్కడే కష్టపడుతుంటే ఇంకేదో అలాగుంది. ఇంక అసలు ఎండ అయితే నాకైతే మామూలుగా లేదు. ఇంటికాడ ఉన్న నాకే ఇలా ఉంటే పాపం బావ ఎండలో ఉన్నాడే అని అయితే అనిపిస్తూ ఉంది. మా కష్టం మీతో షేర్ చేసుకుంటున్నాం కానీ ఇంకేదో వీడియో ద్వారా సోది పెడుతున్నది ఇదేదో అయితే అనుకోవద్దండి. నెగిటివ్ కామెంట్స్ అయితే ఇంక పెట్టరా అయితే అనుకుంటున్నాను. సరేనండి, ఇంక ఈ వీడియో వచ్చేసిందే అనమాట. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు సండే కాబట్టి రేపు వ్లాగ్స్ అని నాయి మా వదిన వస్తే చూడండి. మా వదిన ఎలా మామూలుగా రెడీ అవుతుంది అనమాట. రెడీ అయ్యి మేమిద్దరం ఇంట్లో చేసే పనులు కానీ లేదా రేపు మా అన్నయ్య నేను మా వదిన ఛాలెంజ్ కూడా పెట్టుకుంటే ఇంకా సంథింగ్ చాలా తీయాలన్నమాట. ఇంకా మా వదిన అడుగుతా ఉంది, వదిన మనం వీడియో తీద్దాం వదిన వీడియో తీద్దామని. మా వదినకి చాలా సంతోషం వస్తుంది. రేపు సండే మాత్రం వీడియో కంపల్సరీగా వచ్చింది. మా వదిన వంటలు చేసేది ఏది మా వదిన స్టైల్లో కొత్తగా చేసేది అంటే రేపు పొయ్యి మీద ఎలా చేసేదని నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది, చెప్పట్లేదు. సరేనా, మామూలుగా అయితే స్కిప్ కొట్టుకుండా అయితే చూడండి. మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్.